రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వచ్చారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి ఈ రోజు పిట్ట కథల్లో ఒక చాలా చక్కనైన కథ తెలుసుకుందాం. బలవంతుడు అన్నీ సాధించగలను అని అనుకుంటాడు, కానీ బలహీనుడు బుర్రవాడి అనుకున్నవన్నీ సాధిస్తాడు. అది బలవంతుడు సాధించలేడు. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ తెలుసుకుందాం ఈరోజు మన పిట్ట కథల్లో. అనగనగా సూర్యుడు, గాలి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్కి దారితీసింది. విండ్ అంటుంది, నేను నీకంటే బలమైన వాడిని అని అంటది. సూర్యుడంటాడు, నేను చాలా బలవంతుడిని, నీకు తెలీదు, నా చూపు పడితే ఏదైనా బొగ్గైపోవాలి అని అంటాడు. అలానే వెంటనే విండ్ అంటాడు, నేను గట్టిగా గాలి వీస్తే నీ మంటలు కూడా ఆరిపోతాయి అని చెప్పి అంటాడు. వెంటనే సూర్యుడు అంటాడు, నేను చాలా ఎక్కువగా మండితే నీ గాలి కూడా ఏమి చేయలేదు అని వాదిస్తాడు. వెంటనే గాలి అంటది, వేడినెవరైనా ఆపగలుగుతారు కానీ గాలిని ఏది ఆపలేదు, దానికి లిమిటేషన్స్ లేవు, అది ఏ టెంపరేచర్ అయినా సరే అని అంటాడు. సరే అయితే మనిద్దరం ఒక చిన్న పందెం పెట్టుకుందాం, మనిద్దరిలో ఎవరు బలవంతులో తెలుసుకుందాం అని చెప్పి భూమి వైపు తొంగి చూస్తారు. భూమి మీదకి తొంగి చూసిన వెంటనే అక్కడ ఒక మనిషి షాల్ కప్పుకొని నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ సూర్యుడు ఇంకా విండ్ కలిసి అనుకుంటారు, ఈయన ఒంటి నుంచి షాల్ ఎవరైతే తీయించగలుగుతారో వాళ్ళే బలవంతుడు అని చెప్పి అంటారనమాట. ఇద్దరూ సరేనని ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ ఛాన్స్ విండ్ది. విండ్ వేసిన తర్వాత ఆ మనిషి షాల్ని కొంచెం దగ్గరికి లాక్కున్నాడు. చాలా ఎక్కువగా విండ్ వేయడం అనేది మొదలెట్టింది. అంటే ఆ విండ్కి ఆ షాల్ ఆయన ఒంటి నుంచి ఎగిరిపోవాలి అంత బలంగా గాలి వేశాడు. కానీ ఎంత బలంగా గాలి వేస్తున్నా ఆ షాల్ ఎగరట్లేదు, కానీ ఆ మనిషి శరీరానికి మరింత దగ్గరవుతూనే ఉన్నది. ఈ విషయం అబ్జర్వ్ చేసిన తర్వాత వెంటనే మన విండ్ తన బలాన్ని మొత్తం చూపించడానికి ప్రయత్నించినా కూడా విఫలమయ్యాడు. అప్పుడు సూర్యుడి వంతొచ్చింది. సూర్యుడు ఏం చేశాడు, చిన్నగా స్మైల్ ఇచ్చాడు. స్మైల్ ఇవ్వగానే కొంచెం ఆ డే అంతా, స్కై అంతా బ్రైట్ అయింది, షైనింగ్ అవుతుంది. ఒంటికున్న షాల్ కొంచెం లూజ్ అయింది. ఇంకాస్త నవ్వాడు, ఇంకాస్త వెలుగొచ్చింది. ఆ వెలుగుకి మొత్తానికి ఆయనకి షాల్ తిప్పేసి పట్టుకోవాలి చేత్తో అనిపించింది. ఇంకా 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 స్మైల్ చేస్తున్న కొద్దీ ఆయన రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు. వెలుతురికి ఆయన ఒంటి మీద థిక్గా ఉన్న జాకెట్ కూడా ఇప్పేశాడు. సో అప్పుడు సూర్యుడు బలవంతుడు అని ఒప్పుకున్నాడు విండ్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, అప్పుడప్పుడు బలంగా ఫిజికల్గా మనం ఎఫర్ట్ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ కొన్ని పరిస్థితుల్లో ఫిజికల్ ఎఫర్ట్స్ కాదు అవసరమైనది, మెంటల్గా బ్రెయిన్ వాడి ఇంటెలెక్చువల్ని, స్మార్ట్నెస్ని వాడాలి. అప్పుడే కొన్ని సిచ్యువేషన్స్లో గెలుస్తాం. సో చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. సందర్భం ఏదైతే సందర్భం బట్టి వ్యవహరించాలి, ఆలోచించి వ్యవహరించాలి. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.